తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా కుటుంబ గొడవ కారణంగా వైష్ణవిని భర్త హరిబాబు ఒక్కడే దారుణంగా హత్య చేసినట్లు భావించారు. కానీ వైష్ణవి కుటుంబ సభ్యులు ఇప్పుడు సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. భర్త హరిబాబుతో పాటు వారి బంధువులు లక్ష్మి, ఆనంద్, అశోక్ నలుగురు కలిసి వైష్ణవిని హత్య చేసినట్లు ఆరోపించారు. 5 నెలల గర్భవతి అని కనీసం కనికరం కూడా లేకుండా దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కేవలం భర్త హరిబాబు మాత్రమే చంపి ఉంటాడు అనేటువంటి అనుమానాన్ని అందరూ కూడా అంచనా వేశారు. కానీ ఇప్పుడు బంధువులు చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే, బంధువులు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే ఈ హత్య వెనక బంధువులు కూడా ఉన్నారు అనేటువంటి ఒక కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఎవరైతే హరిబాబుకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లుగా నేరుగా వైష్ణవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా ఇప్పటివరకు కూడా ప్రాథమికంగా వారిద్దరి మధ్య జరిగినటువంటి గొడవలో భాగంగానే యాదృచ్ఛికంగా అంటే ఆ గొడవ కాస్త చిలికి గాలివానలా మారి హత్య వరకు దారి తీసి ఉంటుందేమో అనేటువంటి అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేసి ప్రాథమికంగా ఆ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు, ముఖ్యంగా వైష్ణవి తల్లి అలాగే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా పథకం ప్రకారం జరిగినటువంటి హత్యగానే ఇప్పుడు అందరూ కూడా భావిస్తున్నారు. అంటే ఈ హత్యకు ప్రధాన కారణం హరిబాబు ఒక్కడే కాకుండా దీని వెనక మోటివేషన్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైపు నుంచి కూడా ఉంది అనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. ఇప్పుడు వారి సోదరుడితో మనం మాట్లాడాం. సరిగ్గా నేను కొద్దిసేపటి కిందట వారి సోదరుడితో కూడా లైవ్ కాల్లో మాట్లాడాను. సుమన్ చెప్పిన దాని ప్రకారం అంటే వైష్ణవి సోదరుడుగా ఉన్నటువంటి కజిన్ బ్రదర్గా ఉన్నటువంటి సుమన్ కూడా సరిగ్గా ఇదే ఆరోపణ చేశాడు, ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అంటే వీరందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో అంటే వైష్ణవి భర్త హరిబాబుకు సరిగ్గా 12 గంటలు 12:30 ఒక గొడవ జరిగినట్లుగా, సో ఆ గొడవ జరుగుతున్నటువంటి సమయంలో చప్పుడు వచ్చిన వెంటనే వైష్ణవి తండ్రి వారి గది వరకు వెళ్ళి తలుపు తట్టాడు. ఆ తర్వాత ఎలాంటి చప్పుడు రాకుండా ఇద్దరు కూడా మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత సరిగ్గా వేకువజామున సమయంలో అంటే 4 గంటల సమయంలో మళ్ళీ తిరిగి గొడవ ప్రారంభమై ఉంటుంది. గొడవ కన్నా కూడా పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈ హత్య చేసి ఉంటారు. ఈ హత్యలో కేవలం హరిబాబు కాకుండానే బయట నుంచి కూడా ఈ ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేసి ఉంటారు. సో బయట నుంచి అంటే హరిబాబు తల్లి అలాగే వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చి అంటే ఎవరైతే ఉన్నటువంటి ఆమె తల్లిదండ్రుల ఇంటికి వచ్చి వారి గది లోపలికి వచ్చి పథకం ప్రకారం కత్తితో పొడిచి చంపిన తర్వాత ప్రాణం పోయింది అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే సో అక్కడి నుంచి హరిబాబు బయటకు వచ్చాడు అనేటువంటి ఒక సంచలనమైనటువంటి వాస్తవాలను కూడా ఆ కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. సో ఇలాంటి సంచలనం అంటే గాఢంగా ప్రేమించి కేవలం 3 నెలల్లో ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత తనకు పెళ్లి చేయకపోతే సో ఈ భూమి మీద తాను బతకను, తన కోసం అవసరమైతే చనిపోతానంటూ కూడా ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించినటువంటి హరిబాబు ఇప్పుడు గర్భవతిగా ఉన్నటువంటి తన భార్యను, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యను ఇంత కిరాతకంగా హత్య చేస్తాడని ఎవరు కూడా ఊహించలేదు. మీరేమనుకుంటున్నారు? ఈ ఇన్సిడెంట్ చూస్తే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. భర్త ఒక్కడు చంపలేడు, అత్త 2 బావలు మొగడు కలిపే చంపిర్రు. వాళ్ళు కలిసి ఎన్న నుంచో చంపుతాం అన్నారు. నిన్న రాత్రి వచ్చిర్రు, కుక్కలు మొరిగినాయి మాకు. అవన్నీ మొరగంగా కూడా మాకు ఏంటిదో అనుకున్నాం, కానీ ఇట్లా చంపుతారని మేము ఊహించలే. ఎందుకంటే భర్తకు నమ్మి మా వాళ్ళు, మా సెల్లును మా మరిది బంగ్లా మీద పడుకున్నారు. వాళ్ళు ఇక భార్య భర్తలు అయ్యాలి, చిన్నపిల్లలు ఆడుకుంటారు పండుకొని ఈ రూమ్లో వండబెట్టిర్రు. వాళ్ళు బంగ్లా మీద ఉన్నారు. కుక్కలు మొరుగుతున్నాయి, ఎందుకు మొరుగుతారని వాళ్ళు అనుకున్నారు. వచ్చిర్రు, దొరకబట్టి చంపిర్రు మొత్తం. హరిబాబు, సిత్తర్ లక్ష్మి, ఆనంద్, అశోకు అలా 4గురికి శిక్ష పడాలి. మీరు పట్టించుకోకపోతే ఇంక ప్రపంచం మీద చాలా మంది ఆడపిల్లలు అన్యాయం అయిపోతారు. అసుంటి చంపిన అత్తకు, చంపిన బావలకు, మొగనికి ఖచ్చితంగా మరణ శిక్ష విధించాలి. విధిస్తేనే అందరికీ సంతోషం ఉంటుంది. మళ్ళీ ఎవరు ఇలాంటి అగాజాలకు పాల్పడకుండా భయపడతారు. ఏ అత్తలైనా కోడలని బిడ్డలాగా చూసుకోవాలని కోరుకుంటున్న ప్రాణాలు తీయద్దు. ఇట్లా ఒక తల్లి కడుపు కోత 5 నెలల గర్భవతి అది.
ఫస్ట్ పెళ్ళి అయినాక 3 నెలలకు నెల 15 రోజులు అయింది గర్భవతి. లోపల తీసుకుపోయి ఆయన తీపిచ్చిండు. తీపిచ్చినాక మీ అమ్మకి చెప్పకు, మీ నాన్నకి చెప్పకు, ఎవరికి చెప్పకు అని చెప్పిండు. చెప్తే 2-3 రోజులు అయినాక 8 రోజులు అయినాక మళ్ళీ మెల్ల తల్లికి చెప్పింది, మాకు చెప్పింది. ఎందుకు మాకు చెప్పలేవంటే నువ్వు ఎవరికి చెప్పకు అని నెల 15 రోజులు గర్భవతి చేసిండు. తర్వాత ఇప్పుడు మళ్ళా 4 నెలలు. ఇప్పుడు 4 నెలలు ఇంట్లో దొరకొచ్చారు. ఎట్లా కూర్చున్నారు, ఏం మాట్లాడుకున్నారు. అలా 4 వచ్చిండ్రు, ఎండ్ల పడితే అలా ఓడిచిండ్రు, చంపేసిండ్రు సార్ వాళ్ళు. ఇంతకంటే ముందు ఒకసారి లొల్లయింది అక్కడ. 3 రోజుల ముందు మా అమ్మ ఇంటికి పోదనరా అంటే మరి ఎందుకు అమ్మ ఇంటికి పోదాం అంటున్నావు అంటే రమ్మని చెప్పి తోలకపోయినాక అది పొంగనే అమ్మ వచ్చినామంటే అంత కారం పొడి తీసి ఆ కొడుకు కంట్లే పోసినామే, చంపుతాను ఈ పిల్లని చంపుతాను వైష్ణవి. అటు పోసి మా కళ్ళలో పోసే వరకు ఆయన ఇట్లా జరుపుకుంటున్నట. ఆ ఇంట్లో చంపిండు. తెల్లని దగ్గర ఆమె దగ్గరనే ఉన్నాడు, పక్కలు తిరుక్కుంటూనే ఉన్నాడు. బయటకు వచ్చిండు. వీళ్ళ బంగుల మీద పడుకుని ఇంట్లో ఇవ్వలేరు, కొడుకులు బిడ్డలు ఇవ్వలేరు. ఇక వీళ్ళిద్దరు ఉన్నారు. తీసి చంపిండు. ఇట్లా గొల్లెం పెట్టి అక్కడికి వచ్చినాక పడిపోయింది. ఇంట్లో పొడిచిండ్రు పేంత ఉడుపులు. అప్పుడు 4 నెలల గర్భవతి. 4 ఒక్కళ్ళు కాదు 4 వచ్చింది. 4 చంపెత్తనమాట. కరెక్ట్ వరకట్నం కన్నా దీనికన్నా చంపెత్తామన్నారు. వాళ్ళు చంపేస్తారు గ్యారంటీ. వాళ్ళు చంపి వాళ్ళకి శిక్ష పడాలి.